కరీంనగర్లో బీఆర్ఎస్ బంద్ కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు పైన బీజేపీ నేతలు కార్యకర్తల దాడిని నిరసిస్తూ ఇవాళ బంద్ కి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ లీడర్లు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయం నుంచే గులాబీ లీడర్లను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. జిల్లాల నుంచి కరీంనగర్ టౌన్ కి వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కరీంనగర్లో ఇవాళ బంద్ కొనసాగింది. 2 రోజుల క్రితం బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్స్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ దాడి ఎపిసోడ్తో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేతల దాడికి నిరసనగా ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారు గులాబీ లీడర్లు. దీంతో ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బయటకు రాకుండా ఆయన్ను అడ్డుకుంటున్నారు. దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బండి సంజయ్కు తెలియకుండానే తన క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగిందా అని ప్రశ్నించారు. విమర్శలపై అన్ని పార్టీలు సంయమనం పాటించాలన్నారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పేనన్నారు గంగుల. తనను అడ్డుకునేందుకు 500 మంది పోలీసులను పెట్టారని చెప్పారు. బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మా ఆఫీస్ దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ? కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంద్ పాటిస్తుంది. అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇది ఎవరైనా కానీ, ఏ పార్టీ కానీ, కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నిలుపుకునే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాడు. గంగుల హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకుని ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను అరెస్ట్ చేశారు. గంగులకు మద్దతుగా కరీంనగర్ బయలుదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పక్కా ప్లాన్తో గొడవలు పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు. 2 పార్టీలు కలిసి కరీంనగర్ను ఏం చేద్దాం అనుకుంటున్నాయని నిలదీశారు. ఎందుకు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో అధికార దాహంతో మాట్లాడుతున్నారని చెప్పారు. కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై విమర్శలు మానుకోవాలని, అనవసరంగా తమను రెచ్చగొట్టవద్దని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేయొద్దని, శాంతి భద్రత సమస్య సృష్టించవద్దని సూచించారు ప్రణవ్ బాబు. పోలీస్ వాళ్ళు దుండగులను పట్టుకోవాలని ప్రయత్నాలుంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నాయకులేమో దీనిపైన రాజకీయం. అసలు ఎందుకండి రాజకీయం? మీ పర్సనల్ గొడవల, లేకపోతే ప్రజలకు ఒక మబ్బి పెట్టేందుక? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలకు తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ప్రజలకు ఇక బాగా అర్థమైపోయింది, దొందని చిల్లర రాజకీయాలు చేసి లోపలికి ఒక రకంగా బయటకు ఇంకోలాగా మనం వ్యవహరిద్దామని ఒప్పందం చేసుకున్నట్టు ఉంది వ్యవహారం. బీజేపీ బీఆర్ఎస్ నేతల పరస్పర కామెంట్లతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఇరు పార్టీల కార్యకర్తలు. కరీంనగర్ వ్యాప్తంగా దుకాణాలు, హోటళ్లు బంద్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అడ్డుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు.